ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు కూడా తండ్రి మొదటి ప్రార్థన నుండి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనములు. ఒకరు ముందుగా రావచ్చు, ఒకరు వెనక రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తండ్రి ఆసక్తితో ఇక్కడికి వచ్చారు తండ్రి. కనుక ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడాలి. దేవా, మేము వచ్చి వెళ్ళేది ఆచారంగా కాకుండా, అనాలోచనగా కాకుండా తండ్రి, నీవు ఉన్నావని, నువ్వు మాతో మాట్లాడుతావని, నువ్వు మమ్మల్ని సరిచేస్తావని, ఆ సరిచేసే మాటలు మీకు గ్రహించాలని ఒక ఆలోచనతో ఇక్కడ మేమందరము కూడా ఆసక్తి కలిగి నీ మాటలు వినుటకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధులు చీల్చుకున్న సజీవుడై తిరిగి లేచిన జనము కనుక ఏ ఒక్కరము కూడా తండ్రి ఆయనను మరిచిపోకుండా, ఆయన జ్ఞాపకము చేసుకుంటూ అనేకులకు తండ్రి నాకు మాటలు చెప్పగలిగే సామర్థ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు నీ మాటలు ధ్యానించడానికి తండ్రి నీ సహాయాన్ని అందిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మానవులుగా మేమేం ఆలోచించినా అది అర్థంగానే ఉంటుంది తండ్రి. కానీ అది నీ కొరకైన ఆలోచన, నీ మాట విరుడి కొరకైన ఆలోచన నాకు కలిగిస్తే అది చాలా ఆనందాన్ని ఇస్తుంది తండ్రి. అతి ఆనందంతో ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ తండ్రి ఈ పునరుద్ధారంలో ఉన్న బలాన్ని దయచి, ఈ వాక్యం వింటున్న వారికి వినగలిగిన చెవి గ్రహించుకునే హృదయం దేవా, విన్న ప్రతి మాట హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచి, ఈ మాటలు చెప్పుడు సిద్ధపడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా వాక్యానుసారంగా బ్రతికే జీవితం నాలో ఉన్న ఈ పరిశుద్ధ సహాయాన్ని నాకు పంపించారు. మా కొరకు తగ్గురాలి ఉన్న యేసుక్రీస్తు వారికి నీ నామముని ప్రార్థన నామము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు అందరికీ. ఎందుకంటే ఈరోజు దేవుడు మనమందరినీ కూడా సజీవులంగా ఉండడానికి, మనం ఆయనను మహాలోకానికి వెళ్ళడానికి మన కొరకు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఆయన తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు మనందరికీ పునరుద్ధానం ఉంది, మనకి కూడా ఉంది. మనము కూడా ఏం చేస్తామట, తిరిగి లేస్తాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచినట్టు మనము లేస్తాం. ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజున లేచాడు. కానీ మనం ఎప్పుడు లేస్తాం చెప్పండి? ఆయన రాకడ జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తామట, తిరిగి లేస్తాం. మనకి పునరుద్ధానం ఉంది. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ లోకంలో చాలా మంది దీన్ని నమ్మకూడదు, ఇది నిజమే కానీ దీన్ని ఏం చేయకూడదు, నమ్మకూడదు, దీన్ని కొట్టివేయబడాలి, ఇది నిజం కాదు అని చెప్పాలి అన్న దృఢమైన సంకల్పంతో మనకంటే గట్టిగా
మనమేమో ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని ఎంత గట్టిగా నమ్ముతున్నామో అంతకంటే గట్టిగా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేవలేదు అని చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్న మాటలు మన చెవికి వినబడుతూ ఉన్నాయి. ఒక్కొక్కడు అంటాడు, గొప్ప దేవుడు, మహాదేవుడు సర్వాన్ని సృష్టించారన్నారు కదా, మరి ఆయన చేతులకు వేసిన మేకులు ఎందుకు తీసుకోలేకపోయాడు? ఎందుకు ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు? అంటే ఈ మాటలు మాట్లాడుతూ ఆయన శక్తిని తగ్గించాలి, ఆయన ప్రభావాన్ని తగ్గించాలి అని అపవాది వాడు చాలా శరవేగంగా పనిచేస్తూ ఉన్నాడు, గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు, బలంగా పనిచేస్తూ ఉన్నాడు. వాడు సాయశక్తిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో కూడా అదే జరిగింది. ఇంకా దారుణ పరిస్థితి ఏంటంటే, ఆయనతో కూడా ఎవరైతే తిరిగారో వారు కూడా నమ్మలేకపోయేంత పరిస్థితి ఇస్తుంది. ఈరోజు అదే మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగిన వారు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరు తిరిగాడు అని అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఎవరు తిరిగారంటే శిష్యులు, కొంతమంది స్త్రీలు తిరిగారు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన కూడా వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోతాను, నన్ను సిలువేసేస్తాను, తిరిగి నేను 3వ దినాన్ని నేను చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాను, నీ సజీవుణ్ణి అని చాలా సార్లు చెప్పాడు. విన్నారు, ఆయన ఉన్నప్పుడు నమ్మారు, విన్నారు, నమ్మారు. కానీ అదే జరుగుతున్న టైంలో నమ్మకాన్ని కోల్పోయారు. ఆయనతో పాటు తిరిగిన వారంటే ఎస్ తిరిగిన వారే, ఆయన చూసిన వారంటే ఎస్ చూసిన వారే. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారితో ఎలా మాట్లాడారు, ఎలా వాళ్ళ మూసుకొని కళ్ళు తెరిచారు అనే విషయం మనం జాగ్రత్తగా ఆలోచించే ముందుగా ఒకసారి అందరూ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంగా చదువుతాం. యేసు శిష్యులుగా ఉన్న యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగాలి. ఇది ఏ రోజు జరుగుతుంది? ఇది శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు జరుగుతుంది. ఆయన సిలువ వేసిన రోజు సాయంకాలం ఒక ఆయన వచ్చినట్ట, నాకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శవం కావాలి అంటే, దేహం అంటే ప్రాణం లేకపోతే దేహాన్ని ఏమంటారు? శవం కావాలి అని అడిగాడు, ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందంటే యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తను రాతిలో తొలిపించుకుని కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఆ సమాధికి పెద్ద రాయి ఏం చేశారట? అడ్డుగా, ఎవరు తీయకుండా అడ్డుగా పెట్టేసి వెళ్ళిపోయారట. తర్వాత మగ్దలేనే మరియు
అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని ఎలా మాట్లాడుతున్నారు? ఆ వంచకుడు సజీవుడు అంటే బ్రతికున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. ఇక్కడ మీరు అర్థమైంది మాట్లాడుతారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు శిష్యులు కాదు. ఈ పిలాతు దగ్గరుండే వారు. వీళ్ళ జ్ఞాపకం ఉంది. ఏం జ్ఞాపకం ఉంది వీళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్న కాలంలో నేను చనిపోయిన తర్వాత 3వ రోజు తిరుగు లేస్తాను అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. ఏం చేయాలట? 3 రోజులు ఎగుతున్నాడు. ఇప్పుడు 4వ రోజు లేచిన లేకపోతే ఇంకోటి ఏదో మనకు సంబంధం లేదు. 3 రోజులు తర్వాత లేవడానికి వీల్లేదు. ఏంటి ఏం చేస్తారంటే అది నిజము అని చెప్పడానికి ఒకవేళ వారి శిష్యులు వచ్చి ఇలా మాట్లాడాడు. అక్కడ వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదై ఉందని చెప్పేవి. అంటే ఒకవేళ శిష్యులు వచ్చి ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారేమో. తీసుకెళ్ళిపోయి ఆయన బ్రతకపోయినా బ్రతికాడు అని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంట? చెప్పుదురేమో. అయితే అలా చెప్పడం వల్ల చాలా నష్టపోతాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఆ సమాధిని చాలా జాగ్రత్తగా కాపాడాలి, భద్రం చేయాలి అని పిలాతు చెప్పారట. అప్పుడు పిలాతు ఏమన్నాడట? అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారట? భద్రం చేసేసారట. అంటే ఇంకా ఎవరు వెళ్ళినా ఆ సమాధికి మూత వేయబడి రాయి ఎవరు కూడా తీయడానికి వీలేదు. ముద్ర వేసేసారు, రోమా ముద్ర. అంటే ఎవరు తీయడానికి వీల్లేదు. ఇంకా బాగా అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకువెళ్ళినప్పుడే శిష్యులు ఏమైపోయారండి? పారిపోయారు. ఎందుకు? ఆయన పట్టుకున్నారు కదా, ఇప్పుడు మనల్ని కూడా పట్టుకుని ఏం చేస్తారు? చంపేస్తారు భయం. అలాంటి భయంతో వెళ్ళిపోయిన వారు ఇప్పుడు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క రాతిని తీసి ఎలా అటుకెళ్తారు? భయం ఉండదా? ఏమి ఆలోచించట్లేదు. కానీ మొత్తం మీద ఏం చేశారట? ఆ సమాధిని ఏం చేశారట? భద్రం చేశారు. ఎవరు వచ్చి తీయడానికి వీలు లేకుండా చేసేసారట. చేసేసారు. ఆయన ఏం జరిగిందంటే 28 ప్రారంభించారు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే అప్పటికి విశ్రాంతి దినం ఏంటంట? శనివారం. ఇప్పుడు విశ్రాంతి దినం ఏంటంట? ఆదివారం. ఆ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. పెద్ద రాయి ఎవరు పొర్లించారట? దేవదూత పొర్లించింది. మనుష్యుడు వల్ల అయితే కాదు. మనుషులు తీయొచ్చు, ఎంతమంది ఉండాలంటే ఎక్కువ మంది ఉండాలి. కానీ ఇక్కడ మనుష్యులు ఎక్కువ మంది ఉండాలి,
దేవదూతకి అది ఏంటంటే సాధ్యం అవుతుంది. అప్పుడు దేవదూత ఏం చేసిందట, ఆ రాయి కొల్లించి దాని మీద కూర్చుంటూ ఉండేను. అప్పుడు మహాభూకంపము కలిగిను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను. అతనికి భయపడుట వలన కావులి వారు వరికి చచ్చిన వారి వలె ఉండిరి. ఇప్పుడు ఈ సాక్షి ఎవరు కనిపిస్తుంది? అక్కడ ఎవరైతే కాపలా ఉన్నారో పక్కన పెట్టి సైనికులు ఎవరైతే సమాధి కాపలా ఉన్నారో వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు ఏమైనా ఒలుగుతున్నారట, ఒడికి ఎలా ఉన్నారట, సచ్చిన వారి వలె ఉన్నారు. తర్వాత దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఏం చెప్పాలంట? ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడని ఏం చేయాలి? శిష్యులకు చెప్పండి. ఇక్కడ ఈ మాట మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆల్రెడీ ఏమయ్యారు? అక్కడ లేచారు. పునరుద్ధారుడే తిరిగి లేచాడు. ఇది ఎవరు చూశారయ్యారంటే స్త్రీ చూస్తున్నారు. కావుల వారికి ఏమో దేవదూత కనిపించింది. ఆ రాయిని ఏం చేశారంటే వారు పొల్లించారు. ఈ సందర్భాలు అన్ని జరుగుతుండగా ఇప్పుడు దీన్ని బాగా నమ్మవలసింది ఎవరంటే శిష్యులు నమ్మాలి. నమ్మిన వారైతే ఏం చేస్తారు? నమ్మిన వారైతే ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు గురించి ఏ మాత్రం చింతించరు. ఎందుకు? చనిపోయిన వాడు 3వ దినాన్న లేస్తాడు. కానీ వాళ్ళు బాధపడుతున్నారట, వాళ్ళు ఏడుస్తున్నారట. ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి ఇక్కడ కంటే మనకు బాగా వివరంగా లోకా గారు రాస్తారండి. దేవుడు లోకా గారి ద్వారా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చాడు. అది మనం చూడగలిగితే లోక సువార్త 24వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చివరి వరకు చదవాలి. మొదటిగా ప్రారంభ వచనం చదువుతాం. వచ్చి సమాధి ముందర ఉండిన తోచకుండగా ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి వెతుకుచున్నారు? అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు? నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఒక క్రైస్తవుడుగా ఈ యొక్క విషయాన్ని మనం అందరూ నమ్మాలండి. నమ్మడమే కాకుండా ఏం చేయాలంట? ప్రకటన చెయ్యాలి. లోకంలో చాలా మంది ఉన్నారు, చనిపోయి తిరిగి లేస్తానున్న వారు కూడా మనకు తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా ఏం చేయలేదంట? లేవలేని వారి గురించి మనం మాట్లాడవలసిన లేదు. కానీ మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభు వారైతే లేచారు. అంటే మనం నమ్మిన దేవుడు లేచాడు కాబట్టి లేచిన వారి గురించి, మనం నమ్మకం ఉంచిన దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. నా యేసు సజీవుడు, ఆయన మరణించడం కరెక్టే, ఆయన తిరిగి లేవడం కూడా కరెక్ట్. మరణించిన ఆయన ఎందుకు మరణించాడంటే శుక్రవారం మాట్లాడుతున్నాం. ఎందుకు మరణించాడు? ఆయన
నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? దానికి అర్థం ఏమర్థమైంది మనకి? ఆయన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యిని విడిస్తేనే ఆయనకి మరణం, మనకు పాప క్షమాపణ. ఆయన చెయ్యి విడకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణం ఉండదు, మనకు పాప క్షమాపణ ఉండదు. ఆయన మరణించాలి, మన పాపాలు కడగబడాలి. ఆయన మరణించాడు, మన పాపాలు కడగబడ్డాయి. రైట్. ఇప్పుడు తిరిగి లేస్తేనే ఏంటట? నిత్య జీవం. తిరిగి లేస్తేనే నిత్య జీవం. ఈ తిరిగి లేవడానికి ఎన్నో ఆధారాలు మన ముందు పెట్టాడు. ఎన్ని ఆధారాలు పెట్టాడంటేనండి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ముందే చెప్పేశాడు, ఎక్కడ దాయలేదు. ఇది మర్మం అని చెప్పలేదు. నన్ను చంపేస్తారు, నేను తిరిగి 3వ దినాన్ని లేస్తాను. ఇప్పుడు ఈ సంగతి మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారంటే యేసుక్రీస్తు ప్రభు వారు, తిరిగి వారు మర్చిపోయారు. కానీ పిలాతు దగ్గర ఉన్న వాళ్ళకి జ్ఞాపకం ఉందట. కాబట్టి ఈయన బ్రతికున్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడు మాట అన్నాడండి, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను అన్న మాట మాకు జ్ఞాపకం ఉంది. వాళ్ళకు ఉంది. ఎవరికి లేదట? వీళ్ళకి లేదట. శిష్యులకి లేదట. ఆయనకు తిరిగిన వారికి లేదట, వాళ్ళకు ఉంది. దేవదూత అదే జ్ఞాపకం చేస్తుంది. ఏమనంటే 7వ వచనంలో, మనిషి పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినం ముందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అదిరి. ఏం చేసుకున్నారట? జ్ఞాపకం. అంటే ఏం చేశారు వీళ్ళు? మరిచిపోయారట. మరిచిపోయిందని ఏం చేస్తున్నారు? దేవదూతలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకయ్యా మీరు సమాధిలో చెదుగుతున్నారు? ఆయన సమాధిలో ఉండడు కదా, మీతో చెప్పాడు కదా, సమాధిలో ఉండడని మీతో చెప్పాడు. కానీ మీరు ఎందుకు మర్చిపోయారు? మీరు ఇక్కడ వెతకడం అనేది కరెక్ట్ కాదు. ఆయన సజీవుడై తిరిగి లేచి ఊర్లోకి ఏమయ్యాడైనా బయలుదేరాడు. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్దకు తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును దగ్గర వారందరికీ తెలియచేసింది. ఏం చేశారంటే శిష్యులు 11 మందికి చెప్పారట. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఏం చేశారు చూడండి అక్కడ. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారనగా మగ్దలేనే మరియు యాకోబు తెలియని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను. ఎలా కనబడతాడు మాటలు? ఎవరి మాటలు? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు అని చెప్పిన మాటలు ఎలా కనిపిస్తున్నాయట? విరుద్ధంగా కనిపిస్తున్నాయట. అంటే ఎవరు నమ్మలేదు? ఇప్పుడు ఎవరు నమ్మాలండి? శిష్యులు నమ్మాలిగా. శిష్యులు నమ్మట్లేదట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏం చేశారు? వీళ్ళు మరిచిపోయారు. ఒక్కొక్కసారి మనం కూడా మర్చిపోతూ ఉంటామండి. ఏ మాటలు? దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోతామండి. మనం దేవుడు చేస్తున్న మేలు మర్చిపోతాం. ఎప్పుడు? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడిచ్చిన మాట మర్చిపోయి పదే 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 ఏడుస్తూ కూర్చుంటాం అన్నమాట. ఆ క్షణంలో, నీకు బాధ వచ్చిన క్షణంలో, ఇబ్బంది వచ్చిన క్షణంలో, కష్టాలు వచ్చిన క్షణంలో నువ్వు దేవుడి మాట జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు వస్తాయా? బలం వస్తుంది? చెప్పండి. బలం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు,
ఏమంటే మాకు వచ్చిన సమస్యకు ఏమైపోతామో అర్థం కాక చాలా భయపడ్డాం. ఆ టైంలో బైబిల్ చదువుకున్నాం. బైబిల్లో వాక్యం మాకు ఏమిచ్చింది? బలాన్ని ఇచ్చిందండి. ఆ టైంలో టీవీ పెట్టుకున్నాం, దేవుని వాక్యం విన్నాం, ఆ వాక్యం మాకు ధైర్యాన్ని ఇచ్చిందండి. ఏం అర్థమైన పరిస్థితుల్లో దేవుని మాట మాకు నిలబడింది. ఆ మాట మాకు ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఒకసారి మాకు ధైర్యం కోల్పోతాం. ఇక్కడ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు మాట మర్చిపోయారు. ఈ స్త్రీలు చెప్తున్నారట, సజీవుడే లేచాడయ్యా, మాకు దేవదూత కనిపించింది, మాటలు చెప్పింది అని అంటే మాటలు విన్నారట. విన్న తర్వాత మాటల మీదకి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. తర్వాత చూడండి, అయితే పేతురు లేచి సమాధి ఎద్దుకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడి అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఊరు గ్రామములకు వెళ్ళొచ్చు. అంటే ఎవరు ఇక్కడ ఎవరు వీళ్ళు? ఇద్దరు మనుషులు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలిసిన వారే, ఎరిగిన వారే ఊరికి బయలుదేరుతున్నారంట. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరు వెనకాల ఎవరుంటారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారండి. చాలా అద్భుతమైన సందర్భం ప్రేమ దేవుని వల్ల. అద్భుతమైన సందర్భం. ఈ మొదటిగా మనం ఆలోచించవలసినప్పుడు చదువుకున్న మాటల్లో మనకి అర్థమైంది ఏంటంటే, ఆయన సమాధి తెరవబడి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు. ఇప్పుడు సమాధి తెరవబడింది అంటే ఏమర్థం అవ్వాలి శిష్యులకి? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారనే విషయం అర్థం కావాలి. కానీ శిష్యులు ఆ మాట నమ్మలేదు అన్నట్టు మనకు కనిపిస్తుంది. వీళ్ళకి అర్థం కావడానికి, వీళ్ళు తెలియడానికి సమాధి తెరవబడింది, కానీ వీళ్ళకి ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నమాట. అంటే వీళ్ళ కళ్ళు మూతపడిపోయింది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఏం చేస్తున్నారట? ఊళ్ళోకి వెళ్తుండగా మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుతున్నప్పుడు చూడగా అద్భుతం ఏం జరుగుతుంది ఇక్కడ? జరిగిన ఈ సంఘటనలన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఏం సంభాషిస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా చంపేశారు, సమాధి చేసేశారు. ఇప్పుడు ఆయన సమాధిలో లేడు. ఎక్కడికి ఆయన సమాధిలో లేడు అని మాట్లాడుకుంటున్నారంటే, అప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు అనగలంటే, వారు సంభాషించు ఆలోచించుకొని చుట్టగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? వాళ్ళిద్దరితో యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు గుర్తు పెట్టారంటే గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వారు ఎనగలుగుతున్నారట, దగ్గరికి వచ్చారట. దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి కళ్ళు ఏమైపడ్డాయట? మూయబడ్డాయి. ఇంచుమించు అందరి కన్నులు మూయబడ్డాయి. మనోనేత్రాలకు ఏం కలిగిందట? గుడ్డితనం. ఎవరు కలిగించారట? దెయ్యం. అపవాది గారు మనోనేత్రాలకు ఏం కలిగేస్తారు? గుడ్డితనం కలిగేస్తారట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించిన వారికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయలేదా? గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళనే మాటలు ఏముంటాయి? ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచింది. వారిలో యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా? అంటే నీకు ఈ సంగతి తెలియదా?
యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆయన ఏం చేశారు? సిలువ వేసేసారయ్యా. సిలువ వేసేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అందరికీ తెలిసిందే, నీకు తెలియదా అని అడుగుతున్నారు. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారట. ఈ సంగతులు అందరికీ తెలిసింది, నీకు తెలియదా? తర్వాత ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి ప్రవక్తి అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మరణ శిక్ష అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? యేసు గురించి మాట్లాడుతున్నావయ్యా. ఆయన చేసిన బోధన నీకు తెలియదా? ఆయన చేసిన అద్భుతాలు నీకు తెలియదా? ఆయన చేసిన కార్యాలు నీకు తెలియదా? అంత గొప్పగా ఆయన ప్రకటిస్తుంటే, అది గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ప్రజలు అందరూ ఏం చేశారు తెలుసా? ఆయన్ని సిలువ ఏం చేశారయ్యా? చంపేశారయ్యా. చంపి సమాధి చేస్తేనేమో నా సమాధిలో ఆయన లేడయ్యా అని ఎవరు చెప్తున్నారు? సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తున్నారట. గ్రహించట్లేదు. మనతో ఎవరున్నారు, వాళ్ళతో ఎవరున్నారు, ఏం చేయలేదట, గ్రహించట్లేదట. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయట. మనోనేతలు గుడ్డితనం కలిగజేస్తున్నాయట. ఇంకా సందర్భం చూస్తే కిందకి ఇశ్రాయేలును విమోచించుకోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉండి మేము నమ్మము. వాళ్ళు ఏం చేశారట? నమ్మారట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అన్న సంగతి మర్చిపోయారు. ఇలా నమ్మం ఆయన్ని. కానీ ఆయన